లైఫ్ మీద నీకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే, కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అది నీకు దొరికే ప్రేమ వల్ల అవ్వచ్చు, నేను వదిలిపోయే వారి వల్ల అవ్వచ్చు, నీ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏదైనా అవ్వచ్చు. నీ లైఫ్ పార్ట్నర్ కానీ, నువ్వు ప్రేమించే వాళ్ళు కానీ నిన్ను ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నారంటే దాన్ని అనుమానంలో ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే కామంతో నిండిన ఈ ప్రపంచంలో మనిషి నిజమైన ప్రేమను నగ్నంగా కూడా పరీక్షిస్తాడు. నువ్వు ఒకరిని నమ్మి ప్రేమించి మోసపోతావు, ఒకరిని నమ్మి డబ్బిచ్చి రిలేషన్ చెడగొట్టుకుంటావు, మాట సాయం చేసి మధ్యలో ఉన్న నువ్వు తిప్పలు పడతావు. జస్ట్ అబ్జర్వ్ వన్ థింగ్, మనకున్న బాధలన్నీ ఇతర వ్యక్తులతో ఉన్న సంబంధాల నుండి, బంధాల నుండి వచ్చినవే. జనాలు నీ యాక్టింగ్ చూడడానికి అలవాటు పడ్డారు, నిజాలు వాళ్ళకి అక్కర్లేదు. నువ్వెంత నిజాయితీ పరుడివి అయినా ముక్కుసూటిగా ఉంటే నిన్ను కన్సిడర్ చెయ్యరు. దానం ఇచ్చేవాడు దుర్మార్గుడు, ఎంగిలి మెతుకులు విదిలించే వాడిని పుణ్యాత్ముడిగా కీర్తిస్తుంది లోకం. నీ మనసులో ఎంత బాధ ఉన్నా, నీకెన్ని కష్టాలున్నా అవేవి పైకి చూపించకుండా గంభీరంగానే ఉండాలి. నీ వల్ల కాదు అని కూర్చుంటే చులకనైపోతావు. చేతకానట్టు ఉంటే చీమ కూడా చికాకు పెడుతుంది. ఇంకొకరి లైఫ్లోకి నువ్వు వెళ్లకుండా నీ పని నువ్వు చూసుకున్నంతకాలం నువ్వు బాగుంటావు. ఏ కథ అయినా నువ్వు ప్రేక్షకుడిలా ఉన్నంత వరకు ఏ బాధ ఉండదు. ఎప్పుడైతే నువ్వు పాత్రధారిలా ఊహించుకుంటావో అప్పుడే అసలు కథ మొదలవుతుంది.